యజ్ఞభూమి, మోక్షభూమి, కర్మభూమి, యజ్ఞభూమి, సత్యభూమి, దేవతల అవతార భూమి, ఋషుల భూమి, వేద భూమి, యోగ భూమి, భరత భూమి. భారతదేశం పుట్టడమే అదృష్టం, అందులో యోగాచరణ ఇంకా అదృష్టం. మనం ఎన్ని రోజులు జీవించడం కాదు, ఎన్ని రోజులు ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా, రోగరహితమైన జీవితమే నిజమైన జీవితం. దేశ ప్రధానైనా కానీ, దేశంలో గొప్ప మేధావి అయినా సరే, దేశంలో గొప్ప ధనవంతులైనా సరే, దేశంలో గొప్ప విద్యావంతులైనా సరే, దేశంలో గొప్ప ఉద్యోగస్తులైనా సరే, ఆరోగ్యం లేకుంటే ఏం లేనట్టే, ఆరోగ్యం ఉంటే ఏం లేనట్టే. అంటే గతంలో ఎందుకు తక్కువ ఉన్నాయంటే, గతంలో చేతులపై, దిగుడుపై, దంచుడు, ఇచ్చుడు, రుక్కులు, నడక, ఉత్తరం అన్నీ ఉండేది. ఏమీ లేవు. వాయు కాలుష్యం, జల కాలుష్యం, ఆహార కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఎలక్ట్రానిక్ కాలుష్యం ఏమి లేవు. అన్ని కాలుష్యాలు ఉన్నాయి. అందుకని అప్పుడు డబ్బులు తక్కువ వచ్చేటివి, వచ్చిన డబ్బులు తొందరగా పోయేటివి, తక్కువ మందుతో పోయేటివి. ఎందుకంటే శారీరక శ్రమ చేసినప్పుడు ఏమైందంటే శరీరం రక్తం సరఫరా అయ్యి, ఆక్సిజన్ అయ్యి, బ్లడ్ ఫ్లో అయిపోయి, ఎనర్జీ పోయి వాళ్ళకి శక్తివంతంగా ఉండేది. అయితే ఇప్పుడు శారీరక శ్రమ లేక లాస్ట్ రిమోట్లు వచ్చేసినాయి. అయితే ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది. మనకు ఆహారం 3 రకాలు ఉంటాయి: సాత్వికాహారం, రజోహారం, తామసాహారం. సాత్వికాహారం అంటే పాలు, పండ్లు, కూరగాయలు మనకి తిండేవి. ఇవి తింటే మనకు అర్ధగంటలు కరిగిపోతాయి, జబ్బులు అనేవి రావు, అసలు వచ్చి ఆటోమేటిక్ పోతాయి, తక్కువ మందితో పోతాయి. అయితే ఇంకోటి ఏముంది, సాత్విక మనస్తత్వంగానే వస్తుంది. సాత్విక మనస్తత్వం అంటే తింటే నా టైం బాగాలేదు పరం, నువ్వు కొడితే నా టైం బాగాలేదు పరం. రజోహారం, రజస్సు అంటే ఉడకబెట్టేది. ఇవి అవి తింటే ఏమైతే 5 గంటలు కరిగిపోతుంది. నువ్వు కొడితే నేను కొడతా, నువ్వు తింటే నేను తింటా, చుట్టాలు చూపినట్టు డబ్బులు వచ్చిపోతాయి. తర్వాత మనకు తామసారం. తామసం అంటే కోడి, గుడ్డు, చేప, మాంసం. తింటే 40 నుంచి 72 గంటలు కరిగిపోతుంది. నువ్వు కొట్టకుండా నేను కొడతా, నువ్వు తింటే నేను తింటా, జబ్బులన్నీ వచ్చేస్తాయి అన్నమాట. క్యారెట్ టీత్ అంటారు. కూరపండు దీనికి ఉంటాయి. సింహానికి, పులికి, కుక్కకు, నక్కకు, తోడేళ్ళకి, పిల్లికి, ఉసలికి ఉంటాయి, మనుషులకు ఉండవు. మన సలైవ ఎంగిల్లో మైలిన్ ఉంటుంది. అది శాకాహారం మాత్రమే జీర్ణమవుతుంది. మాంసాలు తింటూ మాంసం జీర్ణమవుతుంది. అయితే ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది. మనకు 72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులు శుద్ధి అయితే మనకు ఏ జబ్బులు రావు, చిన్న జబ్బులు పోతాయి. మన లంగ్ కెపాసిటీ వచ్చేసి 5 లీటర్లు. మనం 1 లీటర్ మాత్రం పిచ్చుకుంటాం. 5 లీటర్లు పిచ్చుకుంటే ఈ జబ్బులన్నీ తగ్గిపోతాయి. మామూలుగా ఎక్కడ కూర్చోవచ్చు, దానికి మూసుకొని వచ్చే ముక్కు ఎండాకాలం అయితే చేయాలా. దీంతో పరిసరాలు అన్నాక మనం ఇంత పరిసరాలు మనం ఇట్లా నీవు రోజుకు ఒక అర్ధగంట చేసినాము, నాడులన్నీ సిద్ధ అయిపోతాయి. తర్వాత మనకు కపాల బాధ్యత. సెవెంత్ దీని తర్వాత ఈ 2 చేయాలి. ఇది తినకముందు చేయాలి, ఇది కానీ తినకముందు చేయాలి. తిన్న తర్వాత అయితే 5 గంటలు చేయాలి. కొత్త ఇది సమానంగా ఉంటే నీకు పువ్వు లేనట్టు, డబ్బులు అన్నట్టు. ఆ 2 చేయి, మిగతా ఏమో. ఇది ఒక్కటి చేయాల్సింది. ఎదగొండు తీసుకొని కుడిముక్కుతో పిలిచాలి. బాగా కుడిముక్కుతో పిలుచుకొని ఎడముక్కుతో మొదలాల. పొరపాటుగా చేస్తే ఎంగైపోతుంది సర్ది, నీకు మాత్రమే. ఇది వర్షాకాలంలో 2 నిమిషాలు చేయాలి, చలికాలం 4 నిమిషాలు చేయాలి. వర్షాకాలం ఇది ఓకే, తినక ముందు చేయాలి. ఇది ఎప్పుడైనా చేసుకోవాలి. శుభం చేయాలి. చేయాలి సార్. ఇది